హాయ్. ఫోన్ చేస్తామన్నా. బాగున్నావా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. పర్లేదు, దేవుడి దయ. కనిపెట్టలేదు మధ్యాహ్న. ఎక్కడ నువ్వే కనిపించలే. అవునా? పెళ్ళికి కూడా పిలవలేదు, పెళ్ళి అయిపోయింది. హాయ్. 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 బాగున్నా? హాయ్. చెప్పాలి మీరే. ఏం చెప్పింది కళ్యాణ్? షార్ట్ ఫిలిం గురించి చెప్తాను. అదే క్యారెక్టర్ గురించి చెప్పినా. అదే బాగా అందరు ఉన్నావు. అందం అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టుందే. ఏదో దాగు పోదాం. పా పోందా. బాబు నువ్వు పెంచుకుంటా? పెంచుకుంటే మరి నువ్వు ఏం సంగతి నమ్మలేదా అన్నా? ఇది బాబుని మీరు పెంచుకుంటే. ఓకే బ్రో, మేము ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఒక క్వశ్చన్ అడగచ్చా? ఏం లేదు, February 14కి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బెటర్ లేకుంటే బెటరా? లేకుంటే బెటర్. లేకుంటేనే బెటర్. ఉంటే బెటర్. గర్ల్ ఫ్రెండ్ లేకుండానే బెటర్ బ్రో. నాకు చేసేసరికి అయితే లేకపోవడం బెటర్. లేకుంటేనే బెటర్ బ్రో. లేకుంటే బెటర్ బ్రో. లేకపోతే బెటర్. లేకుంటే బెటర్ అన్న. ఏమో జరిగిపోయింది సడన్గా ఇంట్లో. ఏది ఏంటిది? ప్యాంట్ ఏంది ఇట్లుంది? ఏం చేద్దామంటావు మరి? ఫ్యాషన్ అమ్మా, మీకు ఏం తెలుసా ఫ్యాషన్? చినిగిపోయిన ప్యాంట్ ఫ్యాషన్ అంటే మరి వేసుకోవాలి మరి. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను. చినిగిపోయిన ప్యాంట్లు కూడా ఫ్యాషన్ అయిపోయింది. అంత ఉండాలి మరి ఫ్యాషన్. ఎంగమ్మా మేము ఇలా యంగు అంకుల్ అయినా నువ్వు యంగు. కొరదనం బాలేదా అంకుల్ అప్పుడే పెళ్ళి అంకుల్ అవరా? 22 అవర్స్కి. ఏమ్మా 22 అవర్స్కి, 22 ఇయర్స్కి. 22 ఇయర్స్కి. 22 ఇయర్స్కి అయితే 18 ఇయర్స్కి పెళ్ళైనా అంకుల్ అంకులే, ఆంటీ ఆంటీయే. ఏం చెప్పావురా? ఏమమ్మా ఎట్లా కలుస్తుంది మీరు? ఏం చేద్దాం ఇక. అవును, ఎగ్జామ్ ఎట్లా రాసినా? ఎగ్జామ్స్ బాగానే రాసిన. పెట్టినా చిట్టీలో? చల్ నేను టాపర్ని. ఎక్కడ? అనుకుంటున్నావు పైన చా కింద నుంచా? నీకు చెప్పు. మా కాలేజ్లో టాపర్ని నేను. అదే కింద నుంచా పై నుంచి ఆడుతున్నా? అదే పైనుంచి. సారీ, కింద నుంచి. 0 నుంచి ఫస్ట్ నుంచి కింద? ఏంది నువ్వు? చెప్పు. కింద నుంచి పైనుంచి ఏంది నువ్వు? అది ఫస్ట్ ర్యాంక్ అన్నావా? పై నుంచి ఫస్ట్ ర్యాంక్, కింద నుంచి ఫస్ట్ ర్యాంక్ అంటున్నా. అంటే అట్లా కూడా ఉంటాయి, కింద నుంచి పైనుంచి కూడా మా ఉంటాయా? కాలేజీలో ఉంటుంది. మా కాలేజ్ అట్లా ఉండదు. ఎట్లా మీ కాలేజ్? మా కాలేజ్లో మా లెక్కనే ఉంటుంది. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. విషయాలు విషయాలు ఇంకేముంటాయి విషయాలు? నువ్వే చెప్పాలి. ఫోన్ చేసి రమ్మన్నావు, నిద్రపోతుంటే సండే అని మంచిగా 3ంటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది. పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి సినిమా రాబోతుంది. అయితే నిద్రపోదాం, మంచిగా ఫ్రెష్గా లేసి చూడొచ్చులే అనుకుంటే నీ డెబ్యూ ముఖం వేసుకొని ఫోన్ చేసినావు, రమ్మన్నావు. సర్లే ఫోన్లే పాపలేని వస్తే ఇప్పటిదాకా సోది పెడుతున్నావు, ఎందుకు చెప్పట్లేదు? అదే ఒక విషయం చెప్దామని పిలిచిన. ఏంటి ఫీలింగ్స్ రావట్లే? కొంచెం చెప్తా. ఏం ఫీలింగ్స్ రావట్లేదు? మళ్ళీ స్టడీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. స్టడీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది మా కళ్ళకు రావాలి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. బ్రీతింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా నీకు? లేదే. మరి ఎందుకు? టెన్షన్ వచ్చింది. ఎలా చెప్పాలి టెన్షన్ వస్తుంది. ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. రియాక్ట్ కావు ఏమైనా? ఏమన్నావు? ఏంటిది అంటే మన రియాక్షన్ అంటే అవతల యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది అనమాట. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అదే మరి ఎట్లా రియాక్ట్ అవుతావో అర్థం కావట్లే. భయం వేస్తుంది. భయం వేస్తుందా? వామ్మో, ఏంది నీ అడిక్షకలు కూడా ఉన్నాయా? నా సిగ్గు కూడా పడతావా సోహెల్? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అదే అర్థం కావట్లేదు. చెప్పాలి అర్థం కావట్లే. అరే చెప్పరా బై. ఏమర్థం మరి? ఏంది నువ్వు ఎందుకు తేడా కొడుతున్నావు నాకు? కొత్త కొత్త ఫీలింగ్స్ వస్తున్నాయి. కొత్త ఫీలింగ్స్ వస్తున్నాయా? అమ్మో కళ్ళెర్రగాని మమ్మీ తాగిండా ఏంటి ఉన్నాయను? ఏమన్నా ప్రామిస్? నేను ప్రామిస్ లేను. ఏందో చెప్పు. ప్రామిస్ చెప్తా. నేను ప్రామిస్ లేను, ఏందో చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. అదే భయం వేస్తుంది. మళ్ళీ ఏమంటావా అని. ఏ చెప్పు. నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడ? ఏమన్నా ఒక మాట చెప్తా. సరే చెప్తావు ఏందో.
ఏడుస్తావు కానీ నేను అవును ఇంకా పెళ్లి చేసుకోపోతున్నావు ఎందుకు పంపి అవునవును ఆల్రెడీ ఇద్దరిని పెళ్లి చేసుకొని జీవితాలు నాశనం చేశాడు. అవునా అబ్బా నేహాకి చెప్తాను నేను ఫోన్ నేను చెప్పు కానీ నేహాకి చెప్తాను ఫోన్ చేసి ఒక చెప్పి నేను చెప్తా జోక్ కాదు చెప్పాను సీరియస్లీ సీరియస్లీ ఐ లవ్ యూ. జోక్ బాగుంది ఎప్పుడు అని చెప్పు నవ్వుతా జోక్ నువ్వు వేసినా నేను వేసినా నువ్వు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నానా సీరియస్ జోక్ కాదు జోక్ బాగుంది అంటున్నా నేను జోక్ వేసినా ఇప్పుడు నువ్వు నవ్వినావా లేదే సీరియస్ ఏయ్ నిజంగా సీరియసేనా నీతో జోక్ చేసిన ఎప్పుడైనా నేను ఇప్పుడు జోక్ లాగా చేసింది నిజంగా నిజంగానా నిజంగా నీకేమైనా పిచ్చా అట్లా చెప్తే ఏం చెప్తా పిచ్చి కాదు ప్రేమ పిచ్చిలాగా వచ్చిందా ప్రేమ పిచ్చే ఇది సిగ్గులేదేమిట్రా నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమ ఎట్లా అరే నీకు పెళ్ళయింది ఇంకొక కొన్ని 2-3 monthsలో ఒక బాబు ఎవరో ఒకరు పుడతారు నీకు అసలు పిచ్చా ఏంది పిచ్చి కాదు ప్రేమ తల్లి ప్రేమ ప్రేమ అంటాడు ఈ దేబీ మొహం వేసుకొని అంటే పెళ్ళైన ప్రేమించొద్దా ఎంచొద్దు ఎందుకు పెళ్ళ అలా మనసు ఉండదా ఉండదు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నిజంగా జోక్ కాదు ఐ లవ్ యూ ఎవరు తెలియకుండా మెయింటైన్ చేద్దాం అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు ఎవరు చెప్పాను ఏమంటావు చూడు సోహెల్ చెప్పు నువ్వు నవ్వ మాకు నవ్వుగా చెప్పు మాకు ఓకే నీకు నవ్వెందుకు వస్తుంది నీ మొహం నవ్వు వస్తుంది భయం వస్తుంది మళ్ళీ ఏమంటావా అని అసలు నీకేమైనా మెంటలా పెళ్లి చేసుకున్నావు చక్కగా బంగారం లాంటి భార్య ఉంది కాపురం చేసుకున్న దానికి నామకం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాము అసలు నాకు అలాంటి అనిపించలేదు నీకెలా అనిపించింది ఏమో ఈ మధ్యన కొంచెం అట్లా అనిపిస్తుంది అలా అనిపిస్తుందా కరోనా టైం కదా అట్లానే అనిపిస్తుంది కరోనా పోయి 2-3 months అవుతుంది అదే అందుకే కరోనా పోయింది, నువ్వు వచ్చావు. ఎవరైనా పట్టించుకుంటా కరోనా గురించి ఎప్పుడు వదిలేసారు అందరూ మనం కూడా వదిలేయాలి వదిలేయాలి నేను మాత్రం దీన్ని కూడా వదిలి నేను ఈ మాత్రం టాపిక్ కూడా వదిలి వదలను మరి నేహాను వదిలేస్తావా దాని కూడా కావాలి నువ్వు కూడా కావాలి మేమిద్దరు రుక్మిణి సత్యభామ లాగా నువ్వు ఇద్దరు శ్రీకృష్ణ లాగా ఫ్లూట్ అందరూ ఇది అన్నారు మా ఫ్రెండ్స్ ఇదే చెప్పిన అరే ఒక అమ్మాయి ఇట్లా లవ్ చేస్తున్నాను నేను పెళ్ళైనా అంటే నువ్వు కృష్ణుడు అన్నారు అబ్బా ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్ నమ్మంటారా అవునా అంటే నాకే క్యారెక్టర్ ఇచ్చినావు అని నీ ఇద్దరు ఏ క్యారెక్టర్ ఇచ్చినావు తనకి కనే క్యారెక్టర్ నాదే క్యారెక్టర్ నీకు ఏది కాదు అది ఇస్తా చుట్టూ చెప్పు ఏ క్యారెక్టర్ కావాలి నీకు నాకే క్యారెక్టర్ వద్దు మరి నా లవ్ క్యారెక్టర్ నీకు సోహెల్ చెప్పేది నువ్వు నాకు చాలా అలాంటి ఫీలింగ్ లేదు సోహెల్ అంటే నీ ఫీలింగ్స్ నీ నా ఫీలింగ్స్ నాది ఆ, నీ మాత్రం లవ్ చేస్తున్నా నేను చేయట్లేదు ఇప్పుడు నుంచి ఎవరితో అన్నారు ఎందుకు చేయాలి నువ్వే అన్నావు నీ ఫీలింగ్స్ నీ నా ఫీలింగ్స్ నావి అని అంటే ఫీల్ నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను పెంచుకోమ్మా నేను పెంచుకోవాలనుకోవట్లేదు నేను పెంచినా ఏం అక్కర్లేదు ఇదేం పెంచుకోవడానికి ఇదేమి వాటర్ ఫాల్స్ లాగా ఏమంటారు సమయానికి మాటలు కూడా గుర్తురావు అది గుర్తుగా లవ్ చేయగా నేను చేయను ఒక 10 days ఉన్నా జిఎఫ్గా ఏం అక్కర్లేదు నీకు అర్థమైంది నా ప్రేమ నీకు అర్థమైంది అర్థం కాకపోతే వదిలేద్దాం ఓకేనా అబ్బా నేను అసలు ఇచ్చిపా జోక్గా సీరియస్ నిజంగా సోహెల్ నేను చూస్తుంటే మామూలు కోపం రావట్లేదు నాకు రావాలమ్మా కోపాలు రావాలి కోపం ఎందుకు అసలు అరే నీకేమైనా పిచ్చారా భయ్ అసలు పిచ్చి కాదు ప్రేమ థాట్ చెట్టుతో కూల్ కూర్చో నిజంగా కొంచెం ఆలోచించు నా గురించి ఆలోచించు ఏంది ఇక్కడ ఏమన్నా మా పేరెంట్స్ని అట్లా ఏమైనా పెట్టి ఒంటరిగా ఈ మధ్య ఎవరు 500 అట్లా తీసుకొని మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా కనుక్కోమని చెప్పడానికి మా పేరెంట్స్ ఏమైనా ఇక్కడ అంటే నీ క్యారెక్టర్ 500తో మెయింటైన్ చేయమంటావా కాదుగా ఇది సీరియస్ నా ప్రేమ అర్థం చేసుకో సోహెల్ నీకేం చెప్పాలి అసలు ఐ లవ్ చెప్పు వేసేసాడు బాగా వేసేసాడు ఐ లవ్ యూ చెప్పాలంట ఈ అమ్మాయి బేబీ మొహం వేసుకొని చెప్పు ఆలోచిస్తుందిరా అరే ఆలోచించేది ఏముంది అరే నాకు ఇష్టం లేదని చెప్తుంటే నా గురించి తెలుసుగా నీకు తెలుసు మరి ప్రేమించు అరే తెలిసినంత మాత్రం ప్రేమిస్తారా ఇంటి పక్కన వాళ్ళను వాళ్ళ పరిచయాలు కూడా ఉంటాయి వాళ్ళని చూసి ప్రేమిస్తారా అందరు వేరు నేను వేరుగా ఇంట్లో పెంచుకుంటాం చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలు పెంచుకుంటాం దాన్ని కూడా ప్రేమిస్తారా అంటే కుక్క అని ఒకటి కాదుగా చూసానే కళ్ళారా వెలుతురుగానే నా హృదయంలో నేను అవుననగానే వచ్చింది ప్రాణమే ఇంకేం చెప్పాలో కూడా అర్థం కాదు
చెప్తా ఒకటి లవ్ చేస్తా చేయవా చెప్పు. నువ్వు మంచోడి సోహెల్, మరి నువ్వు మంచోడివి, పెళ్ళయింది, లైఫ్ సెటిల్ అయిపోయింది. అదే పెళ్ళి లవ్ చేయవద్దా? పెళ్ళైనా లవ్ చేయకూడదు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు పద్ధతి చూస్తుంటే కనుక అన్నిటికీ తెగించి ఉన్నారు అనేటటువంటి మాట మాత్రం ఈ రోజు వాడవలసింది. పెళ్ళి లవ్ చేస్తే ఏమైతే చెప్పు. సరే మరి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకో. ఎవరింట్లో వాళ్ళని? మీ ఇంట్లో వాళ్ళు. ఇంట్లో తెలియద్దు మళ్ళీ అంటావు. నువ్వు బాగుంది కానీ ఇదేదో వ్యవహారం. వాడికి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు. వాడు పెద్ద జనక్ జనక్ పాయల్ బాజగాడు. మా ఇంట్లో తెలిసిన ప్రాబ్లం మా ఇద్దరం చూస్తున్నాం. మా ఇద్దరం మెయింటైన్ చేద్దాం. ఎవరు చెప్పను చెప్పు. ఇంతసేపు ఆలోచించి చెప్పు. ఏదో ఒకటి ఇన్ని రోజులు వద్దు, లైఫ్ లాంగ్ వద్దు, ఒక 10 days నాకు చెప్పుకోండు. ఒక 10 days. 10 days. ఒక 10 days. సర్లే ఏడుస్తూ ఉంటున్నానులే గర్ల్ ఫ్రెండ్గా. 10 days ఎన్ని రోజులు? 10 days ఉంటానులే. 10 days అబ్జర్వ్ చేద్దాం అనుకుంటాను. పక్కా ఉంటావా? ఏంది అంటే ఉండద్దా? అడిగిందే లఫుడ్ ప్రశ్న, ఇంకా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తావు నీ అంకమ్మ. 10 days ఉంటావా? సరే ఉంటాను లేపు. అదే ముష్టి వేసినట్టు వేస్తున్నావు ఇట్లా. ఉంటాను లేపు అంటే అయిపోద్దా? సరే బిస్కెట్ వేస్తున్నావా? సరే ఉంటా చాలా నిజంగా. నిజంగా ఉంటావా? అరే భయ్ ఏందిరా భయ్, నువ్వు ముందేమో ఒప్పుకునే సేపు ఏమో ఒకలాగా, ఒప్పుకున్న తర్వాత ఒకలాగా అంటావు. అబ్బా చూసావా బావా, 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. అరే ఉంటావా? ఉంటా. నీ ఫ్రెండ్గా నేను కదా? నీ ఫ్రెండ్గా నేను జేఫ్ ఉంటావా? సరే ఫ్రెండ్లో బాయ్ ఫ్రెండ్లో ఫ్రెండ్ లేపు. పక్కా? పక్కా. నిజంగా? నిజంగా. ప్రామిస్? నేను ప్రామిస్ లేనని చెప్పాను కదా. అక్కడ నీకు తెలుసు కదా నేను ప్రామిస్ లేనని. అక్కడ ఒట్టే ఒక మాట వేయకుండా మాట చెప్పవా? చెప్పు. సరే లేపు. ఇస్తే బిస్కెట్ లేదు. కళ్ళలో ప్రేమ నా కళ్ళలో నా కళ్ళలో చూడు ప్రేమ భయం వేస్తుంది నాకు. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. 10 days. 10 days. పక్కా? పక్కా. షూర్? షూర్. డామ్ షూర్. ఇంకేమైనా షూర్లు ఉన్నాయా? నాకు పెళ్ళైంది ఏం కదా? సరే ఏం కాదు. ఎట్లా వస్తావు వాళ్ళ జీవితం మధ్యలోకి? నేను ఇక్కడ నుంచి వచ్చాను. నేను ఈ నుంచి వచ్చిన. ముష్టేస్తాను ఇట్లా ప్రేమ చెప్పు. సరే ఏం కాదు. చాలా ఐ లవ్ చెప్పు. చెప్పినాను కదా ఇందాక. వినిపిలే నాకు. ఒకసారి చెప్తాను. చెప్పు. నేను ఏదైనా ఒక్కసారి చెప్తా. ఇంకోసారి చెప్పు. నేను చెప్పను. నాకు వినిపిలే మళ్ళీ చెప్పు. నేను ఒకసారి చెప్తే మళ్ళీ చెప్పు. అరే నేను ఏదైనా ఒకసారి చెప్తాను. ఒకసారి చెప్పు మరి. ఇంకోసారి చెప్తే రెండోసారి అయితే మీ దిక్కుమాల కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. సరే ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తాను. నాకు సరే చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ప్రేమ ఏది కళ్ళలా? ప్రేమేంద్రపై కళ్ళల్లో ప్రేమ అంటే కళ్ళ మంచిగా ఒప్పియాలి. సరే సోహెల్ ఐ లవ్ యూ టూ. నిజంగా ఒక మాట చెప్పనా? చెప్పు. సేజ్ కావద్దు అసలు కాదు. నిజంగా ఇదంతా జరిగింది జస్ట్ ప్రాంక్. ఏంది అది? ప్రాంక్. జస్ట్ ప్రాంక్. కెమెరా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సో గైస్ ప్రాంక్ అయితే అయిపోయింది. ఇప్పుడు తన ఫీలింగ్ ఏదో కనుక్కుందాం. చూడదు చెప్పు ఇక ఎలా ఉంది ఫీలింగ్? ఎట్లా ఉంది? ఇది పెద్ద అరుస్తున్నావు చెప్పు. ఎందుకు? అదే నీకు ఫీలింగ్ అని చెప్పు. ఫీలింగ్ నీకు ఫీలింగ్ కావాలి. చెప్పు. నీకు కూడా ఫీలింగ్ కావాలి అంతే కదా? ఏం ఫీలింగ్? నాకు తెలుసులే ఇది ప్రాంక్ వీడియో అని. ఏంది ప్రాంక్ వీడియో? నాకు తెలుసు ముందే. ఎలా తెలుసు? అబ్బో నీ ఓవర్ యాక్టింగ్ చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. అంత ఓవర్ యాక్షన్ చేసినా? మామూలు ఓవర్ యాక్షన్ కాదు, బీభత్సమే అసలు. ఓవర్ యాక్షన్ లే ఆపు. చెప్పు. జోక్ కాదు, నిజంగానే తెలుసు. ఎలా? అది ఎలా చెప్పు ఫస్ట్. ఎలా అంటే ఇందాకలా మాటలో పడుతూ నీ ఓవర్ యాక్షన్ చూసి కొంచెం డౌట్ వచ్చి అటు ఇటు చూస్తున్నా. అక్కడ నాకు కెమెరా కనిపించింది. అక్కడ ఒక కెమెరా కూర్చొని ఒక ఆయన పెద్దగా నల్లగా చేసుకొని అర్థమైంది. నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేసి మరి ఏదో కొంచెం యాక్ట్ చేద్దాం అనుకున్నా. అంటే నువ్వే నా ప్రాంక్ చేసినావు ఇప్పుడు? యా
అది నేను చేయలే. చేయలే. అరే ఇది కుదరదా, మళ్ళీ రీటేక్ చేసుకుందాం. ఇవద్దు కాదు, మళ్ళీ రీటేక్ అన్న మనం నేను చెప్పినా, నువ్వు రామి చేయొద్దు. చెప్పు నిజంగా జోకా? నిజమే, నాకు తెలుసు. సరే. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రాంక్ చేయలేదు, తనే నాకు ప్రాంక్ చేసింది. సరే నెక్స్ట్ టైం నేనే ప్రాంక్ చేయడానికి చేస్తాను. సో అందరికీ బాయ్, జై హింద్. ఇంతకుముందు ఏం చేసిరా? ఏం చేసిరు? కవర్ సాంగ్స్ చేసా, షార్ట్ ఫిలిమ్స్ చేసా. ఓకే, గట్టిగా మాట్లాడు, నేను పేర్లే. ఓకే, కవర్ సాంగ్స్ చేసా, ఇంకా షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసా. ఓకే, ఇంకా అంతే. అంటే సైడ్ క్యారెక్టర్ చేసిరా, హీరోయిన్ క్యారెక్టర్ చేసేసి? హీరోయిన్. మొత్తం హీరోయినా? మా వాళ్ళే గాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట. చిన్నారి పెళ్లి కూతురు. చూడండి అబ్బా ఏం జరుగుతుందా. ఏది నీకేమో వచ్చి చూపించడా. చూడండి అబ్బా. అంతకుముందే ఒకరిని పెట్టి మిమ్మల్ని హీరోయిన్ పెడదాం అనుకున్నా, కానీ మిమ్మల్ని చూసాక నేనే హీరో పెట్టాను అనుకుంటున్నా. గట్టిగా ఇస్తున్నారు కదా. అలాగా మామూలు మేము చూసాక అనిపిస్తుంది అట్లా. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మూవీ మరి? ఇష్టం. ఇంకా మా గురించి చెప్పాను ఏమైనా? ఏం లేదు. మా గురించి చెప్పాలి, ఇంకా మా రేంజ్ గురించి చెప్పలే. చెప్పాను. ఏమని చెప్పారు? మీరు బాగా చేస్తారని చెప్పారు, ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పారు. ఇంకేం చెప్పిండు? అంతే. అంతేనా? ఏం చెప్ప మా రేంజ్ గురించి చెప్పలే? అంతే చెప్పాడు. ఇట్లా రేపు మంచి సినిమా తీసిన చెప్పలే ఇంకా? చెప్పిన. ఓకే, అదే మరి నేనైతే హీరోలాగా చేద్దాం అనుకుంటాను మీ పక్కన, ఎవరైనా పెట్టి తేబుద్ది కాట్లే. జోక్ కాదు, నవ్వుతున్నాను. చేయండి. అదే ఇట్లా మీరు షార్ట్ ఫిల్మ్ తీసి మీ బాయ్ ఫ్రెండ్ ఏమంటారు మిమ్మల్ని? బాయ్ ఫ్రెండ్? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అవునా? నిజంగా? సింగిల్ పర్సన్. सिंगल पसंग इप मिंगल लागा बंदर को ताज महल कट्टे रेडी सिंगल कोटिंग सिंगल पसंग మామూలుగా మీరు? అయ్యో. ఓకే ఓకే, బాయ్ ఫ్రెండ్ లేదంటారు? అవును. నిజంగా? సింగిలా? సింగిలే? అయ్యో మళ్ళీ నేను అడుగుతా, అంత గ్లామర్ ఊరుగా మళ్ళీ మరి. కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవత్ కేసులు చదవాలి. చాలు. నిజంగా బాయ్ ఫ్రెండ్ లేరా? అయ్యో, ఇంత అందంగా కూడా బాయ్ ఫ్రెండ్ లేదంటే ఎట్లా అని? లేరు. పక్కా? పక్కా. మరి మేము ట్రై చేసుకోవచ్చా? ఎక్స్పెక్ట్ చేశా. ఏం మాట్లాడుతున్నారు? నిజంగా ఏం మాట్లాడుతున్నారండి? అక్కడ మాట్లాడతావు నువ్వు. మీరు వచ్చింది దేనికి, చెప్పేదేంటి? అదే కానీ మిమ్మల్ని చూసి అంతకుముందు అనిపించింది ఇక. ట్రై చేస్తాం మేము. నవ్వకండి, చెప్పండి. బాయ్ ఫ్రెండ్ లేదన్నారు, ఇంకేంది ఇబ్బంది? అయితే ట్రై చేసుకోవచ్చా అంటున్నా. ట్రై ఏంటి? ఇంకేమైంది? బాయ్ ఫ్రెండ్ లేదన్నారు, ట్రై చేసుకో. లేకపోతే ఏంటి? పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహంతుడు పోతావు రే, నాశనం అయిపోతావు. మిమ్మల్ని షార్ట్ ఫిల్మ్ చూశాను, అప్పటి నుంచి ఇక నాకు మీరు నచ్చారు, అందుకనే పిలిపించాను అనమాట. ఇప్పుడు షార్ట్ ఫిలిం ఉందా లేదా? ఫస్ట్ దీని గురించి దాని గురించి మాట్లాడదాం. మేము వచ్చిందే పర్పస్, మీరు చేసేది ఏంది? ఇప్పుడు ఫస్ట్ షార్ట్ ఫిలిం గురించి చెప్పండి, ఉందా లేదా? ఒక నిమిషం చెప్తే దాని గురించి అది కూడా ఉంది, కానీ ఒక్క నిమిషం దీని గురించి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇది నా లైఫ్ మ్యాటర్. అదే మీరు షార్ట్ ఫిల్మ్ చూసినప్పటి నుంచి నాకు కొంచెం ఎట్లా ఉంది, మీరు నచ్చేది బాగా నాకు. మీరు ఒప్పుకుంటే నా లైఫ్ హీరోయిన్గా మీరు సెట్ అవుతుంది. ఎట్లా బాయ్ ఫ్రెండ్ లేదండి? ఎట్లా నన్ను బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఏంటండి? బాయ్ ఫ్రెండ్ లేకపోతే లవ్ చేయాలా మిమ్మల్ని? చేయండి మరి. ఎప్పటి నుంచి బాబు ఈ ఆర్కెస్ట్రా? ఎట్లా కనపడుతున్నా మీకు? బాగా కనపడుతుందిగా పిలిపించిన. బాయ్ ఫ్రెండ్ లేనారు, మంచిగా ట్రై చేసుకుంటే బాగుంటుంది, మీ లైఫ్ ఉంటుంది. ఇక నాకెందుకు లైఫ్ ఉంటుంది? మీరు హీరోయిన్, నేను డైరెక్షన్ మొత్తం మంచిగా తీసుకోవచ్చు. కానీ నేను చెప్పినా మిమ్మల్ని చేస్తా అని? సరే కానీ నేనే అడుగుతున్నాగా. నేను చెయ్యను. స్పెట్స్ మీకు ఎట్లా? స్పెట్స్ ఏంటి? సైట్ ఉందా? ఒకసారి తీయండి. నన్ను లాగేసారే ఊపిరా పెట్టారే. పెట్టు కళ్ళు గుచ్చేసుకుంటున్నా నాకు.
పొద్దున్న అన్నం తినాలి. ఇప్పుడు మేము చూడడానికి కడుపు నిండిపోయింది. నిజంగా నవ్వుతారింది. గట్టిగా కల్పిస్తున్నా. ఏంటిది? ఏదో ఓకే. ఇది కలిపేటుందా మీకు? మీ పేరెంట్స్ ఏమన్నా హోటలా? ఏంది? మీ పేరెంట్స్ ఏమన్నా హోటలా? లేదే. ఎందుకు? పులిహోర బాగా కలుపుకుంటే పులిహార కదా మీకు ఇది? పులిహార కలుపుతారా? పులిహార చిన్నప్పటి పులిహార తినలే. నిజం. దోశలు ఎట్లేస్తావురా? ఆకలి రాబాయి ఆకలి. ఇప్పుడు కలుపుతున్నారు కదా అదే పులిహోర. పులిహార ఎప్పుడు తినలే. పులిహార ఎట్టుండదో తెలియదు నాకు. కలర్ ఎట్టుండదో తెలియదు. చిన్నప్పుడు ఎప్పుడు ఒక మా ఫ్రెండ్ చెప్పిన మిమ్మల్ని చూస్తుంటే అర్థం కాదు. పులిహార లెక్క పులిహార రాజానా? అయ్యో ఇంకేం కలపలేదు పులిహార రాజా ఎందుకు కలిపితే మీరు ఏమంటారు ఇక? బాపరే బొంబాయి రాజా ఎంత బాగా డెవలప్ అయిపోయారా. కానీ కలిపి పులిహార. నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోను ఫస్ట్ చెప్పండి. వెళ్ళిపోండి. ఫ్యూచర్ చేద్దాం పక్క చేద్దాం. షార్ట్ ఫిల్మ్ తీద్దాం కానీ ఇది చెప్పండి ఫస్ట్. ఏం చెప్పాలి? ఐ లవ్ యూ. కంగ్రాట్స్ బావా, కుండ బద్దలు కొట్టేసావు. థ్యాంక్స్. ఏం మాట్లాడుతున్నారండి? నవ్వుతారండి మీరు. దేని గురించి పిలిచి దేని గురించి చెప్తున్నారు? ఫస్ట్ అదే దానికి కాన్సెప్ట్ అయితే ఉంది. షార్ట్ ఫిల్మ్ తీస్తాం పక్క అది పక్క పెట్టని. అది మేము షార్ట్ ఫిల్మ్ చూశాను. అప్పటి నుంచి నాకు నచ్చారు మీరు. సరే ఓకే అట్లా. ఇప్పుడు దాని గురించి పిలిచి దీని గురించి చెప్తున్నారు ఎందుకు? అంటే రెండు కలిసి వస్తాయని. రెండు ఒకసారి కలిసి వస్తాయని చెప్పిన. పిండారుడు తినే చండారుడా, ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా, ఏ ప్రాసెదవా? మంచి లైఫ్ ఉంటుందంటే. లైఫ్ ఉంటే ఏంటి? నేను ఇంకా నా ఓన్ గా నేను నా లైఫ్ ని క్రియేట్ చేసుకుంటా. నేను ఒకరి మీద డిపెండ్ కావాలనుకోవట్లేదు. మండుతున్నట్టుంది. ఇప్పుడు మా లవ్ చేయరా? చేయండి బాగుంటది. ఏమవుతుంది? మంచి మంచి హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తుంది మంచిగా. ఎందుకు? వేరే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాను, మంచి సినిమాలో పెట్టిస్తాను నిన్ను. అవసరం లేదు నాకు. ఎందుకు? ఫస్ట్ నేను నా కెరియర్ ఏంటో అది చూసుకోవాలి. కెరీర్ అయితే ఇంత మంచి కెరీర్ దొరుకుంటే నువ్వు ఇంకా కెరీర్ అంటే నాకు వేరే కెరియర్ కావాలి. ఐ వాంట్ టు బికమ్ డాక్టర్ అయ్యాక మనం అది చేసుకోమని నువ్వు ఏమో షార్ట్ ఫిల్మ్ చూస్తున్నావు. మనం నా ఇష్టం బై, నేను ఏదైనా చేస్తా. నువ్వెవరు నాకు చెప్పనీకి? ఏంటి మమ్మీ ఎవడు? షార్ట్ ఫిల్మ్ చేద్దాం నువ్వు. నా ఇష్టం బై, నేను ఏమైనా చేసుకుంటా. నువ్వెవరు నాకు చెప్పనీకి? నువ్వు డాక్టర్ అంటే ఓకే బాగుంది, మంచి చదువుకో. నువ్వు షార్ట్ ఫిల్మ్కి వచ్చి నీ షార్ట్ ఫిల్మ్ చూపించి నన్ను పిచ్చోని చేసావు. ఇప్పుడు నువ్వు అంత నచ్చినావు. ఇప్పుడు నైట్ పూట నిద్ర రావట్లేదు సార్? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంకేమైనా అవుతుందా? చాలా అయితే చెప్పలేదు. పర్సనల్ అయ్యాయి చెప్తే ఫీల్ అవుతాం మళ్ళీ. అది బాయ్ ఫ్రెండ్ అనిపిస్తుంది నాకు. నాకు ఉన్నాడు లేడు నీకేందయ్యా? చెప్పు ఇష్టం లేపు మంచి చేయొచ్చుగా. మరి ఏమైనా చేయొచ్చుగా. మంచి లైఫ్ ఇప్పిస్తాను చెప్పినా నమ్మట్లేవు. నువ్వు ఇంకొకటి అంటున్నావు, ఏందేందో అంటున్నావు. ఏంది చెప్పు? నా ఇష్టం. నాకు పర్సనల్ ఇష్యూస్ మస్తు ఉంటాయి. నీకెందుకు నా పర్సనల్ ఇష్యూస్? అంతేగా అంతేగా. నీ కాళ్ళ దగ్గర వచ్చిన ఆఫర్ వదిలేస్తున్నావు. పర్లేదు, నాకు ఇట్లాంటి ఆఫర్ అసలు కాదు. లవ్ చేస్తేనే తిప్పిస్తా, లవ్ చేయకపోతే అట్లా అన్నా కాబట్టి నువ్వు సీరియస్ అయినా నేను సీరియస్గా మాట్లాడుతున్నా అంతే. మంచిగా మాట్లాడి మంచిగా మాట్లాడతా నాకు వద్దు అంతే. దట్స్ ఫైనల్. మీరు దేని గురించి వచ్చిర్రు? షార్ట్ ఫిలిం అన్నారు. షార్ట్ ఫిలిం అయితే గురించి చెప్పట్లేరు, ఏందేందో మాట్లాడుతున్నారు. మీరు ఏం కావాలో అది చెప్పండి ఫస్ట్. నాకు షార్ట్ ఫిలిం అన్నారు, షార్ట్ ఫిలిం గురించి పిలిచిర్రు, దాని గురించి చెప్పండి. అందువల్ల నెక్స్ట్ పాయింట్ ఇక్కడ లేదు. ఈ పాయింట్ లోనే ఉన్నావు అనుకో, గిల్ల గిల్లా కొట్టుకుంటావు. ఇక షార్ట్ ఫిలిం ఉంది. ఎప్పుడు ఉంది? ఒక 2 days ఉంది. దాంట్లో నేనే హీరోనే. ఒక రొమాన్స్ సీన్ ఉంది. మరి నాతో చేయాలి మీరు. నేను బ్యాడ్ సీన్స్ చేయా. బ్యాడ్ సీన్ మరి అంత ఘోరంగా ఉండవు, కొంచెం లైట్ గా. అంటే ఎలా అని అప్పుడు రాద్దాం. స్క్రిప్ట్ రాసి చెప్తా నీకు. అప్పుడు నేను చెప్తా, చూసి చెప్తా, స్క్రిప్ట్ ని బట్టి చెప్తా అంతే. నీలాంటి దరిద్రపు కొట్టి వదవ నేను ఎక్కడ చూడలేదు. షార్ట్ ఫిల్మ్ చేస్తాను మళ్ళీ. అయ్యో షార్ట్ ఫిలిం చేస్తా అని చెప్పిన, కానీ రొమాన్స్ సీన్ అలాంటివి చేస్తాను నేను చెప్పలేదు కదా. కొంచెం లైట్ కూడా చేయవా? రేపు మేము వేరే దాంట్లో పోతాం, దాంట్లో కూడా ఉంటాయి. చేయవా? పెద్ద దాంట్లో చెప్తా. ఒక హీరో అనేది మొత్తం చేయాలి, అన్ని చేయాలి. నేను చెయ్యా. చేయకపోతే ఆఫర్ రావు మనకు. నో ప్రాబ్లం. రాదు మై స్టడీ అలాంటప్పుడు దీంట్లో రావద్దు. మరి హీరో ఏంటమ్మా వాడేది? రొమాన్స్ చేయవు, కొంచెం లైట్ కూడా చేయవా? రచ్చ కూడా చేయవద్దా?
హీరోయిన్ ఎందుకు ఇవ్వను ఇక హీరోయిన్ పని కాదు ఇక అట్లయితే. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైస్. నో ప్రాబ్లం. నీకు హీరోయిన్ ఎట్లుంటుందో తెలుసా అసలు నీకు అసలు? తెలుసు. ఏది మరి లేవుగా. నో ప్రాబ్లం. ఇట్లా రెడీ అయితే హీరోయిన్ అయిపోతావు ఆఫ్ కోర్స్. అట్లా లేవే మరి అంతమంది బాగా ఉన్నావు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా నచ్చట్లేదు, హీరోయిన్ అక్కడ లేవు నువ్వు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. ఏం చేద్దామంటావా? వచ్చి ఏం చెప్తున్నారు మీరు? కావాల్సింది ఏంది అది చెప్పండి ఫస్ట్. నా టైం వేస్ట్ అవుతుంది, నేను వెళ్ళిపోవాలి. ఒక నిమిషం, మొత్తం కాదు ప్లీజ్. ఐ లవ్ యూ. ఐ వాంట్ ఎంతసేపు మాట్లాడి మర్చిపోండి. సారీ, ఏదో కోపం మాట్లాడిన. బాగా నచ్చావు నాకు నువ్వు. ప్లీజ్ ఐ లవ్ యూ. మా డాడీని పిలుస్తా. ఎందుకు? ఒక నిమిషం చెప్పేది. ఒక నిమిషం, తప్పు అయితే మాట్లాడలేదు. లవ్ ప్రపోజ్ చేస్తే తప్ప తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది. షార్ట్ ఫిల్మ్ చేసాను మా దాంట్లో, మన టచింగ్ నుంచి లేవా? లేవా అంటే జస్ట్ షేక్ హ్యాండ్ దట్స్ ఇట్. అంతేనా? అందుకని నువ్వు బాయిలో కప్ప వినిపోయి ఎట్లయితే ఇక నువ్వు బాయిలో ఏమన్నా అనుకోండి, నాకు పర్వాలేదు. బాయిలో ఎన్నో మరుగుతాయి, నేను పట్టించుకుంటా. కుక్కనా? అంటే మీరు అంటున్నారు కదా బాయిలో సమ్. ఐ డోంట్ కేర్. మనం బాయిలో కప్పలాక మాట్లాడుతున్నావు. మరి నీకు ప్రపంచం తెలియదు, ఇంకా బయట కోసం నీకు అర్థమైంది. నువ్వు ఇంకా షేకాన్లు కానీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి సినిమా అంటే. నాకు వద్దా విపుల్ అంటే ఎందుకు వచ్చినా నాకు అర్థం కావట్లేదు. నువ్వు సినిమా ఎందుకు వచ్చినావు మరి? నువ్వు షార్ట్ ఫిలిం అన్నావు, అది ఏందో చూడు. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? మనం లవ్ వద్దన్నా షార్ట్ ఫిల్మ్ రొమాన్స్ సినిమాలో చేయట్లేదు. మళ్ళీ ఏం చేయమని? అవును, అది నా ఇష్టం, నేను చేస్తా చేయాలి. నీకేంది? ఏమనుకుంటున్నావురా నా గురించి? నువ్వు స్పెక్స్ పెట్టుకుని కామ్ గా ఉంటే సాఫ్ట్ గా ఉంది, ఫైట్ ఇద్దాం అనుకుంటున్నావా? నేనేంటో తెలుసా? కొంచెం క్యూట్ గా బుద్ధిగా ఉన్నా, మంచిగా ముద్దు వస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? కాంప్లిమెంట్ ఇచ్చిన, ముద్దు వస్తున్నాను. మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన, కొంచెం ముద్దు వస్తున్నావు అంటున్నా. అలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకు. అంటే కాంప్లిమెంట్ ఇచ్చిన, మంచిగా ముద్దు వస్తున్నావు అని. అట్లాంటి కాంప్లిమెంట్స్ కాకుండా వేరే కాంప్లిమెంట్స్. మంచి కిస్ వస్తున్నావు. మంచి కిస్ వస్తున్నావు ఇంగ్లీష్ లో. ఏం మాట్లాడుతున్నావు? నేను మా డాడీని పిలుస్తా, ముందే చెప్తున్నా, సీరియస్ అంతే. ఏం తప్పు మాట్లాడినప్పుడు డాడీ అంటే డాడీ డాడీ అంటే డాడీ ఏం చేస్తారు? వచ్చి అవును చేస్తాడు, బరాబర్ చేస్తాడు. మా డాడీ కథ వేరు ఉంటది. ఏం కథ వేరు ఉంటది? ఏదైనా వేరే ఉంటది. ఈ కథ రాసి ముసలోడు నేను ఇప్పుడు. అట్లానే ముసలోడు మీ నాన్న వచ్చి కొత్త ఏం రాయడు కథలు. రాస్తాడు, బరాబర్ రాస్తాడు, ఏమైనా రాస్తాడు. అలాంటప్పుడు ఎందుకు పంపించాను మరి షార్ట్ ఫిల్మ్ కి? మంచి లైఫ్ ఇద్దామని నేను చూస్తుంటే బామ్మ. అవసరం లేదు. మంచి ఏదో చూపిస్తున్నా, యాటిట్యూడ్ చూపిస్తున్నావుగా. ఆఫ్ కోర్స్ చూపిస్తా, నేను నా ఇష్టం. అది కొంచెం అందంగా ఉన్న తెల్ల బుగ్గలు వేసుకొని ఉంటే ఆడిషన్ ఏగో చూపిస్తావా? చూపిస్తా, బరాబర్ చూపిస్తా. నువ్వెవరు? ఎవరా? ఎందుకు వచ్చామా నా కాడికి? అరే నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? నాతో మాట్లాడే విషయం ఏంటి? మీరు షార్ట్ ఫిలిం అన్నారు, షార్ట్ ఫిలిం గురించి మాట్లాడండి. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పటికీ నేను మీకు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నా, మీరు దాన్ని రెస్పెక్ట్ లూజ్ చేసుకుంటున్నారు. ముందే చెప్తున్నా. అరిసి అరిసి అలిసిపోయినావు. ఈ దాగినావు అనుకో బలం వస్తుంది, మళ్ళీ మస్తు గరవచ్చు. గ్లూకోజ్ కలిపినావే. 2-3 సినిమాలు తీసిన డైరెక్ట్ రాళ్ళు చెప్తే ఓకే అంటారుగా. నేను చెప్తా అని చెప్పినా, అదే అడుగుతున్నా. అదే చెప్తున్నా, నేను అలాంటి అమ్మాయిని కాదని. అదే అమ్మాయి మరి ఇన్నోసెంట్. అరే వా మేరీ లడికి, నీలాంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఉన్నారా? నీ పాదాలు జెరాక్స్ కాపీ చేసి రోజు ముప్పట్ల పూజ చేసుకుంటారు. ప్లీజ్ ఒక్కసారి లవ్ చేసి ఎంత బా సూపర్ ఉంటుంది. లవ్ చేయవా? ఎందుకు చెయ్యనంటే చెయ్య అంతే. మీరు దేని గురించి వచ్చారో దాని గురించి మాట్లాడండి, ఇంకా వేరేది ఏది మాట్లాడండి. నేను మా డాడీకి ఫోన్ చేస్తాను. సీరియస్. డాడీ అరే నా డాడీ ఏంది? ఏం మాట్లాడుతావు? ఎందుకు ఉందా? మైండ్ ఉందా నీకు అసలు? ఎందుకు లేదు? నీకుందా? ఉంది కాబట్టి అలా చెప్పిన. నాకు లేదు కాబట్టి నేను నో అని చెప్తున్నా. ఇంత కాదు, లాస్ట్ టైం చెప్తున్నా, లవ్ చేస్తావు చేయవా? చెయ్యను. ఎందుకు చేయవు? నా ఇష్టం. పోతావు ఎన్ని నువ్వు? అఫ్ కోర్స్ వెళ్ళిపోతా. ఎట్లా పోతా? ఫస్ట్ నువ్వు కూర్చో. దీన్ని సన్నాస దరిద్రుడా పోలేసా? ఒక్క నిమిషం కూర్చో. చెయ్యొద్దు ఫస్ట్. ఓకే కొంచెం నువ్వేంచి పోలేవు. ఒకటే మాట చెప్పు, కొంచెం టైం ఇస్తాను. నువ్వు నన్ను లవ్ చేయి, మంచి లైఫ్ ఉంటుంది. చేస్తాను. అంతే. ఏం చేయవు? చెయ్య, నా ఇష్టం. నువ్వెవరు నాకు చెప్పనీకి? నేను బరాబర్ చెయ్య అంతే. నేను వెళ్ళిపోతున్నా. ఎందుకు పోదు? నా ఇష్టం. ఎందుకు పోలేను? ఇంతసేపు ప్రేమ చెప్పేది, అన్నీ చెప్పాను, అయిపోయింది. ప్రేమ ఉండదు, ఏముండదు. ఇక చూస్తావా? ఏంది నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు? ఘోరం చేసి ఏంది? నా గురించి నీకు తెలియదు అమ్మాయి. తెలియకపోతే నా గురించి కూడా నీకు తెలియదు, బరాబర్ తెలియదు. నీకు అంత పిచ్చోడు ఉండడు.
లవ్ చేసే మొత్తాన్ని లవ్ చేసే టార్చర్ అరే తుప్పా చదవా ఏమేం చేస్తావు నీ నుంచి పోలేవు నువ్వు పోతా ఎట్లా పోతావు కోట్ పోతా నేను పోలేవు నువ్వు అరే పోతా బై పోలేవు నువ్వు చెప్తున్నా డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఫస్ట్ లవ్ చేసే వెనక పో ఫస్ట్ వెనక ఐస్ క్యూబ్స్ ఉన్నాయా గ్లాస్ ఐస్ క్యూబ్స్ చేయరా వాటర్ మిలన్ స్వీట్ గ్లాస్ ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ బాటిల్ వాడదా ఒక గ్లాస్ కూడా తేండి బుజ్జి వేడివేడిగా ఏమున్నాయి వేడివేడిగా ఆమ్లెట్ లేదు ఆమ్లెట్ బజ్జీలు పల్లీలు పల్లీలు లేవా వద్దాం అయిపోద్దామా ఇప్పుడు ఆమ్లెట్ పెట్టుకున్నాను సిట్టింగ్ రూమే కదా సిట్టింగ్ కాదు బిల్ ఇస్తామన్నా డబ్బులు ఇస్తామన్నా బద్నామా నిమిషాలు ఇవ్వలేదు అన్న పబ్లిక్ రెండు నిమిషాలు అన్న నీకేం సెట్టింగ్ ప్లేస్ అంటే కదా అది తాగొచ్చాను మొత్తం కుర్చీ వేసింది కుర్చీ తాగేగా నువ్వు తాగవా నీకు ఎందుకే మధ్యలో కాదన్నా కొంచెం అట్లా మాట సార్ నువ్వు ఎందుకు ఇచ్చినావు పరువు తీసినావు ఎందుకురా వ్యాన్ నన్ను తీసుకొచ్చిన చికెన్
అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. డబ్బులు ఇస్తాం పుణ్యానికి వద్దు, డబ్బులు ఇస్తాం. ఇక్కడ కూర్చొని మందు తాగుతుంటే మందు తాగుతారు షాప్లో. ఒకసారి రా. ఏమో ఎవరంటే నాకేం తెలుసు. సిట్టింగ్ అంటే సిట్టింగ్ అవ్వాలంట. సిట్టింగ్ అనుకున్నావా? పిచ్చి పిచ్చి ఏ ఒకసారి నువ్వు రా స్వామి. ఈ పాటకి అయిపోయింది. డబ్బులు ఇస్తావా? డబ్బులు ఇస్తా. డబ్బులు ఏందన్నా డబ్బులు ఇచ్చేది. నువ్వు బాగా కూర్చొని తాగు డబ్బులు దానికి బాగా ఎమ్మడి పోతాం. ఓనర్ వస్తుంది తెచ్చిస్తాడు వాటర్. ఓనర్ వస్తుంది తెచ్చిస్తాడు వాటర్. ఓనర్ వస్తున్నాడు. అన్నా 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 నేను దండం పెడతాన్నా. ఈ సిట్టింగ్ కాదన్నా, నీ చెప్తే అర్థం కాదేందన్నా. అవునన్నా వచ్చినాము అయిపోతుంది కదా, వచ్చినాము. అరే మన ఆర్డర్ అయ్యద్దు, మన ఇల్లు కాదు, రిక్వెస్ట్ చేయాలి. 2 నిమిషాలు పోతాం అన్న. మన తమ్ముడు నీకేమైనా ఇబ్బంది చెప్పు, నీకేమైనా ఇబ్బంది దారా? అయిపోయింది, నాకు ఇబ్బంది లేదండి. అన్న 2 నిమిషాలు అయిపోతాను నేను, ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న. Go baby, come on, buck it up, buck it up. బ్రదర్ ఎవరు నువ్వు? గుర్తుపెట్టినావా? గుర్తుపెట్టినా పట్లే కొద్దిగా వాడదాం అయిపోతుంది. వాడదాం చలో ఫోన్ చేయనా? వెళ్తున్నావా? నీకు చెప్పాలా? మంచి ఇంటికి పంపేనా వద్దా? నీ ఇష్టం. సీసీ రికార్డ్ అవుతుంది. శిశుంద్ర తప్పు తప్పే చేయలేదు కదా. 2 నిమిషాలు అయిపోతుంది. ఈడొకడు తెంగరదు. ఏంటి చెప్పు. 2 నిమిషాలు టైం ఎత్తనా? ఇంకా 2 నిమిషాలు టైం అని కనిపిస్తుంది. ఇంకా 2 నిమిషాలు టైం అని కనిపిస్తుంది. ఏం చేయమంటారు? 2 నిమిషాలు టైం ఇచ్చింది. जल्दी निकलो सर. पड़े से चल नడు. నిమిషాలు అయిపోతే వెళ్ళిపోతాను. అరే పోతా అమ్మాయి అటు పెట్టేసి
ఎత్తున్నారా ఎట్లా కూర్చున్నావు ఇక్కడ ఏం చూస్తున్నావు మావాడు తెలియక భక్తులు వచ్చాను తెలియక తాగేదేనా ఇక్కడ ఉన్నా కాదన్నా మేము తెలియక వచ్చింది నువ్వు ఏదో మొత్తం సీట్లు తెలియక కాదు బాబు ఇక్కడ ఐస్ క్రీమ్ నువ్వు ఎవరో మధ్యలో వస్తావు What hell is going on here? What do you think of this? కాదన్నా సీట్లో సిట్టింగ్ అనుకున్నావు మత్తులో సిట్టింగ్ కాదా బాబు మత్తులో వచ్చిన వాళ్ళు స్టైలిష్ రెండు పెట్టి అయిపోవచ్చు ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా చెప్పట్రా నువ్వు? జస్ట్ ఆస్కింగ్. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఏద్రా బాబు ఇది ఇబ్బంది కాకేద్రా నాయన డబ్బులు ఇస్తాను నేను. డబ్బులు కాదురా బాబు, డబ్బులు కాదు ఇది. లస్సీ తాగు, లస్సీది ఉంది అంతే. మందుది కాదు ఇది, రెస్టారెంట్ కాదు ఇది, రెస్టారెంట్ కాదు ఇది. అదే బాబు వద్దులే కదా ఈ లస్సీ వద్దులే కదా, లస్సీ వద్దు ఏమొద్దు కదా నడు పడేసాను తప్పు చేస్తాను. లస్సీ తాగుతున్నాను ఏమనొద్దు, లస్సీ బయట బయట తాగుతా బయట. ఈ షాప్ మీద షాప్ కాదు, మా షాప్ మాది కాదు లస్సీ అది. రా బాబు ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని ఇబ్బంది పెట్టాను చెప్పాను, ఇబ్బంది పెట్టాను కూర్చుంటా. ఇబ్బంది కాదు, నిమిషం మాట్లాడుతున్నా. ఏం ఇక బయట పోయి మాట్లాడుతున్నా. ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు, ఇబ్బంది అన్నీ ఇబ్బంది పెట్టుండప్పుడు ఇబ్బంది ఏం పెట్టే ఎన్న ఎవరు పోతుంది ఎన్న వచ్చిందా ఎందుకు అరుస్తుంది? నేను తాగిందా నేనా ఆయన అర్థం అట్లా అరుస్తుంది వచ్చిన, నేను తాగిందా నేనా ఆయన అర్థం అట్లా అరుస్తుంది వచ్చిన. నేను సపోర్ట్ చేయలేదు. షాపు ఇదిగో ఇగో విను విను, ఇది షాపు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏం చెప్తా చెప్పు అన్న ఏం చెప్తారా? అరే తుప్పా చదవా నాది వాడనా అన్నా కోపడుతుంది కన్నా నేను అన్నా. ఏం కోపడట్లేదు రావాలమ్మా, కోపాలు రావాలి. ఇగో తాగినావు కదా, ఇగో మొత్తం తాగేసినావుగా, అయిపోయిందిగా. దాన్ని కలుపుకున్నా నేను ఆరు తాగినా వాడదా స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ ఉంది. ఎవరు తాగుతుంది నీళ్ళు తీసుకోపోయింది ఘాటుగా ఉంది. వాడదే వాడదే మన వెళ్ళిపోతాం. ఇంకో లస్సీ కావాలి, ఇంకో లస్సీ లేదు. లస్సీ అయిపోయింది, లస్సీ అయిపోయింది. కట్టపూట ఎదుగా మాకు కట్టపూట ఏం లేదు మామూలుగా సీసా వర్క్ వచ్చి సీసా వర్క్ వచ్చి అట్లా పడగొట్ట మీకు ఫోన్ పే కొడతాను, ఫోన్ పే వెళ్ళిపోతాను కొడదే వాళ్ళు
ఏంది పైన ఏంది ఏంటి మమ్మీ ఎవడీడు రికార్డ్ అవుతుంది అంత సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది ఎవరు పంపించారు నేను ఒక నిమిషం ఎవరు పంపించారు ఇక్కడ పోయి తాగుతున్నారా పోలీసులకు చెప్తా కదా మావాడు దిగొస్తాడు బస్సులు అవుతా దిగుతాను వచ్చినామన్నా అక్కడ ఏం లేదు బస్సులు అవుతా దిగుతాను చెప్పింది మామ వచ్చినా కస్టమర్ ఏందన్నది నేను మనిషికి చెప్తున్నా మాట అర్థం చెప్తున్నాడు నేను మాట మన చేయి చేసుకున్నాను చెయ్యి అవసరం లేదు అనవసరం 2 నిమిషాలు నీకు కార్ ఎక్కిస్తాను సరే అదే కార్ ఆగ్రా చెప్తే వింటాను కొడక మేడట్న ఇరిగిపోతున్నా నా కొడక నువ్వు వస్తే మంచిగా మాట్లాడాలి ఏంది ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా గుడ్డు తెలుసా నీకు భారతదేశం దాటిపోయింది ఒక పిల్లన్నా దాటిపోయారు కొట్టేటట్టు అన్న నన్ను కొట్టేటట్టు అన్న రాను నువ్వు అన్న ఇదా అన్న అన్నా బడే పది ఒక అన్న ఇదా ఇంకోటి ఇరుగుద్ది నా చేతిలో ఓకే ప్రాంక్ అయితే అయిపోయింది మన వాళ్ళు బాగానే సీరియస్ అయితే కొద్దిగా కొడతా అనుకోరు కానీ బాగా తప్పించి అన్న వచ్చింది మనం కాపాడిండు అన్న వచ్చి ఇంకా నాకు ధైర్యం వచ్చి ఇంకా ఎక్కువ చేసిన ఏమైనా తప్పులు ఉండి క్షమించాలి అంతే ఓకే బాయ్ బాయ్ చెప్పినాను బుద్ధి లేదు అరా రావాల్సి వస్తే జనాలు బుద్ధి లేదు గిత్తలేదు ఇంత బాధ లేకపోతే రోగాలు వస్తుంది జనాలు మాసే ఫాలేదు ఓలా ఎద్దునాడు ఉన్నావు మాస్కేదిరా మాస్కేదిరా మాస్కే
ఏది వస్తుంది వస్తుంది అన్న ఎవడరా మాస్క్ తమ్ముడు మాస్క్ ఏదిరా మాస్క్ ఒక్క లేదు మాస్క్ ఒక్కరికి మాస్క్ లేదు కొట్టాలి ఫస్ట్ తీసుకుంటారా చాలు మాస్క్ కాలేదు మాస్క్ ఏదిరా మాస్క్ ఏదిరా మాస్క్ ఏది మాస్క్ ఏది పాలేదు కుక్కరేసి వచ్చినావు కుక్కేదిరా పార్క్లకి మాస్క్ ఏదిరా మాస్క్ ఏదిరా మాస్క్ మాస్క్ ఏదిరా మాస్క్ ఏదిరా अरे बोला कितना बोला देखो मास्क है ना मास्क रे इतना बुद्धि मास्क पाले रवाला सस्तु जनालू मास्क मास्क पक्का ఒక నిమిషం మాస్కో మాస్కో మాస్క్ పాలేదు ఖచ్చితంగా మాస్క్ మాస్క్ ఇటా ఎద్దులు ఇటా నువ్వు ఇటా ఇటా ఎవరాడు ఎవరా చెప్పేది బాబుని పెంచుకో ఎందుకు నేను పెంచలేకపోతుంది పెంచుకోవడం పెంచలేకుండా ఎందుకు అన్నావు బాబు అమ్మా ఏం లేదు ఈ బాబుని పెంచుకుంటారా మీరు బాబుని పెంచుకుంటారా మీరు తీసుకోండి మరి అదమ్మ లేదా నువ్వు ఇందులే కానీ పెంచలేకపోతున్నావు అందుకనే నువ్వు అట్లా మంచిగా ఉన్నావు నువ్వు అమ్మ అబ్బాయి పెంచలేకపోతున్నావు అంటే మరి నా కొడుకే నేను పెంచలేకపోతున్నాను అందుకనే ఇంట్లో అదే తెచ్చిన అందుకనే నేను పెంచలేకపోతున్నా తానికి కూడా డబ్బులు లేవా కదా తానికి డబ్బులు లేవు తానికి పెంచడానికి అన్నిటికీ ఏం లేవా డబ్బులు లేవా కదా పెంచుకోరా మీరు కొంచెం పెంచుకుంటా కానీ ఎవరు బాబు నా కొడుకేనా నీ కొడుకు అయితే అట్లా వదిలేస్తావా అదే పెంచలేకపోతున్నాను అందుకనే నిజంగా అమ్మా అదే పెంచలేకపోతున్నాను అందుకని నా కొడుకే అబ్బాయి పెంచుకోలేకపోతాం పెంచట్లేదు అందుకనే తెస్తున్నా ఏంటిది కాలోపల్లి నాకెందుకు ఇస్తున్నా పెంచలేకపోతున్నాం అందరిని అడుగుతున్నాం పెంచుకోమని అందుకని పిల్లగానికి అమ్ముతావా అమ్మట్లే ఇచ్చేస్తున్నా ఎందుకు మరి అంత బాధపడు చిన్న పిల్లగానికి ఎత్తుకొచ్చి అంటావు నీకేమైంది ఏడుస్తుందో ఏం ఏడవదు తీసుకోండి మీరు అయ్యో ఎంత ధైర్యం అయ్యా నీకు కన్న కొడుకు కాపుకుంటావంటావు కేసే పెడతాం అదే మాకు పని ఏం దొరకలేదు చేయలేకపోతున్నాను అందుకని కన్న బాబు నువ్వు చేస్తావా తప్పటన్నా ఏం చేస్తాం మరి చెప్పకుండా తీసుకొచ్చిన అదే పెంచలేకపోతున్నాం తొందరగా పెళ్లి చేసుకొని కన్నాం ఇట్లా అందుకనే చెప్తాం మేము అర్థం చేసుకుంటాం మంచి చదివి ఎంజాయ్ చేయండి
వద్దు అట్లా తల్లిని పిల్లని ఎడబాపితే నీకు పాపం తల్లిగుట్టి ఎందుకు కోపతాపన తీసుకొచ్చినావు తీసుకుపోయి తల్లి కోపం ఏం లేదు కోపం ఎందుకు అమ్మట్లేదు తీసేసి పెంచే చాలు కానీ ఇచ్చేస్తున్నాం తీసుకోండి ఎంత మంది పిల్లలు నీకు ఒక్కడే ఒక్కడికే పెంచవా నువ్వు మనిషి తీసుకోండి పెంచుకోండి మంచిగా పెంచుకోండి మీరే పెంచుకుంటా కానీ అట్లా కనీ కొడుకుని వదిలేస్తా అంటున్నా అదే కానీ పెంచలేదు మాకు పెంచడం కూడా రావట్లేదు అందుకనే వాళ్ళ అమ్మకు తెలియకుండా తెచ్చిన వాళ్ళకి అమ్మకి తెలియకుండా వాళ్ళ అమ్మ బాధపడదు ఏం బాధ ఆవు అంతే ఇక నీకు పడుకోద్దేమి వద్దనా పడుకోద్దేమి వద్దనా పెంచుకోదా నువ్వు పెంచుకుంటా అట్లా వదిలేస్తే ఎట్లా నువ్వు ఎవరో ఏందో తెలియకుండా నాకు తెచ్చి ఇస్తా అంటే ఎట్లా అదే కాకుండా అనాథాశ్రమాలు బొచ్చడు ఉన్నాయి అక్కడ వేసిరాపు కాకుండా అనాథాశ్రమాలు బొచ్చడు ఉన్నాయి అక్కడ వేసిరాపు అట్లా వద్దా అనాథాశ్రమం వద్దనే ఇట్లా చాలా మంది జీతం అక్కడ పెద్ద చేసి ఎందుకనే మీరు పెంచుకోరమ్మా మంచిగా ఉంటుంది మీ షాప్ కూడా చూసుకుంటారా కొద్దిగా పెద్ద అయితే మాకేమొద్దులే పోయా మాకు చూసుకున్న చాలా మంది మాకు చూసుకునే వాళ్ళు మాకే తినడానికి లేదు కానీ ఆయన కాడ తెచ్చి పెట్టాం కానీ తల్లి ఫోన్ ఏమరుందా లేదా ఎండ కొడుతుంది పాపం పిల్లగానికి ఇబ్బంది అయితే వచ్చిందయ్యా నీకు బాగానే ఉన్నావు వయసుడు పిల్లగానికి అంతా అంటావు చదువుకోమంటున్నాడు ఉన్నాడు పాప తీసుకున్నా వచ్చింది నాకు వస్తుంది అమ్మాయి చూసుకో మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతాం ఇబ్బంది అవుతాం వచ్చినప్పుడు తల్లి వచ్చినప్పుడు ఇచ్చేసాయి అమ్మా ఆయన అమ్ముకుంటా అంటుంటే నేను నా కాడ ఉంచుకున్నా ఇగో నీ కొడుకు అమ్మా వాళ్ళు కేసు పెడితే మన అమ్మ వచ్చిన మీద ఏం పెట్టదు తీసుకోండి ఏం కాదు పెంచుకోండి మీరే పెంచుకోండి పెంచుకొని వాళ్ళ తల్లి వచ్చినప్పుడు తీసుకో ఇచ్చేసేయి మీరు తీసుకోపోయి ఎవరికైనా ఇవ్వాల్సింది ఏం పెంచుకోను అంతేనా అంతే ఇది కూడా మీరు తీసుకో వస్తావా తీసుకోండి రానంటుందా పాపం అయ్యో ఏడుతానేమో తీసుకోండి ఇంకా లేదు కానీ పోసినా నువ్వు అటు పో వద్దు పో పిల్లగాని తీసుకొని ఇంటి పో ఎవిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు పిల్లగాని ఆగం చేసుకుంటాడంట ఈయన దాదలేడంట పిల్లగాని ఇస్తాడంట ఇక మరి మళ్ళీ నా కాడికి రావద్దు నువ్వు ఎన్ని పైసలు కావాలి పైసలు అంతా పెంచుకో చాలు పెంచుకోరు ఇప్పుడు పిల్లగాని అమ్మట్లే ఇచ్చేస్తున్నాం ఫ్రీగా పైసలు కట్టుండే నాకు పిల్లగాడు లేడు నేను నాకు అమ్మాయి ఉంది అబ్బాయి తీసుకుంటా పెంచుకోండి మీరు ఆయన దాదలేడంట వాళ్ళ ఇంట్లో చెప్పకుండా ఎంతకు వచ్చిందంట ఎందుకు పెంచలేదు మాకు పెంచట్లేదు తొందరగా పెళ్లి చేసుకున్న పిల్లలు కానీ ఇట్లా అవుతున్నాం అందుకని సాధారణ కాకుండా అనాథాశ్రమాలు పోతాడు అట్లా వేద్దానేగా అట్లా వేద్దానే వాళ్ళకి కావద్దని మరి ఓ పోలీసు వాళ్ళ మధ్యలో తీసుకున్నా అబ్బా పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఓ పోలీస్ ఆయన మధ్యలో తీసుకున్నాం పోలీసు ఎందుకని తెచ్చేదానిగా అట్లా ఎట్లా ఉంటది ఓ పోలీస్ ఆయన మధ్యలో ఆయన అమ్మడానికి వచ్చిందా అమ్మట్లే తీసుకోమంటుండ్రు వాళ్ళ ఇంట్లో చెప్పకుండా తీసుకొచ్చినాడు అట్లా తీసుకొస్తా వాళ్ళ ఇంట్లో ఎవరు నేను మా ఆవిడ ఉంటాను ఎవరు ఉండరు నీకు అంతకు దూరం వద్దనుకుంటే ఇద్దరు పిల్లము రావాలి ఎవరికైనా నొప్ప చెప్పుకోవాలి ఇద్దరు చేయాలి చెప్తే ఇవ్వని కదా అందుకని మళ్ళీ ఒకడేనా కొడుకు ఒకడే ఇంకా పిల్లలు లేదా పిల్లలు 7 ఏళ్ల నుంచి పిల్లల లేక నరకం అనుభవిస్తున్నామన్నా ఉన్నోళ్ళు మీరు ఇట్లా ఇది చేస్తారు మీరే తీసుకోనమ్మా కానీ తీసుకొని పెంచుకోదా మంచి మంచిగా పెంచుతాను నేను గోరం చూస్తున్నా భయం అవుతుంది నాకు పిల్లగాని చూస్తే నేను తీసుకో మన తర్వాత చెప్తాను కొద్దిసేపు ఆగు ఇగో మా ఇంటికి రా తీసుకొని ఆడికి పోదాం నా ఏమిటిరా తీసుకుంటే నీకు డబ్బులు ఇస్తా వీడు నా కాడ ఆతులు గుడ్డు డబ్బులు లేవు అందుకని అమ్మకి మంచిగా దాదుకుంటది నీ శాద కాకుంటే తల్లి దాదుకుంటది తీసుకోండి అంతన్నా
ఒక తల్లికి కొడుకు దూరం చేసి ఆ పాప నేను కట్టుకోలేను. నువ్వు అది 3 పిల్లలు వచ్చి ఇవ్వడం అంటూ వేరు. మ్యావని తీసుకురా తీసుకుంటా. వద్దు ఉండు డాడీ కానే వద్దు నువ్వు మ్యావని తీసుకొని రాపో తీసుకుంటా. నాకు ఫోన్ చేస్తుంది. నేను చెప్పుకుంటాను తీసుకోండి మీరు. మీ ఆమెను తీసుకొని రా. మీ ఆమెకు నీకు ఇష్టం పూర్తిగా ఉంటే చెప్పు తీసుకుంటా. తీసుకుని వస్తాను తీస్తాను. వద్దన్నా తీసుకోలే పోయపో పిల్లగా నాగం చేయపో తీసుకుపోయి తల్లికి ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. ఆలోచించలేదు ఏమి లేదు. పోసిన నువ్వు భారీగా బతికినోడు లాగా ఉన్నావు. నువ్వు ఆగం చేసుకోకు పిల్లగాని. సరే కానీ ఏం తాత ఏం లేదు కానీ ఒక వీడియో తీస్తున్నాను చూడండి. వీడియో తీస్తున్నాను ఏం లేదు జోక్ చేస్తాను అంతే. సరే ఆపరా రారా తీసుకోవాలి. పిల్లగాడు ఆగమవుతాడు పో. ఒకసారి వచ్చాను. ఏం లేదు మేము ఒక యూట్యూబ్ ఛానల్ మాది ఇలా సోషల్ ఎక్స్పెరిమెంట్ ఇట్లా చేస్తాం అన్నమాట. కెమెరా అడుగుతున్నాం చూడండి కెమెరా. ఏదో చాలా మంది ఇంత చేస్తున్నారు అన్నమాట. చిన్నపిల్లలు ఇట్లా ఉద్దేశాలు చేస్తారు. దానికోసం సోషల్ ఎక్స్పెరిమెంట్ ఒక వీడియో తీస్తాం. కెమెరా అక్కడ ఉన్నది చూడండి. అంతే ఏంటంటే చాలా మంది ఇట్లా పిల్లలకి ఉద్దేశం అనాథ చేస్తారు. అట్లా కావద్దని లాస్ట్ ఒక మెసేజ్ చేద్దామని మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అట్లా చేద్దామని తీసుకురా. కెమెరా తీసుకురా రే. అంతేరా తీసుకురా. చాలా మంది పిల్లలు అనాథ ఉద్దేశంగా అట్లా కావద్దు లాస్ట్ ఇట్లా పెంచుకొని కష్టపడి పెంచుకోనని లాస్ట్ చెప్దామని ఇలా చేస్తాం అన్నమాట. సో మీరు బాగానే చేసినామా. మీకు బాగానే అట్లా ఎవరు పిల్లలు తీసుకోరు కానీ చాలా మంది తీసుకుంటారు. ఇక డబ్బులు ఇచ్చేసి తీసుకుంటారు అన్నమాట. అట్లా మీరు చెప్పాలనుకుంటున్నాం ఇలాంటి వాళ్ళకి మాట్లాడలేదా అన్న లేకుంటే ఏందన్నా ఒక తల్లికి ఒక కొడుక్కి ఇది చేసిన వాళ్ళు కాదు. అదే అందుకని అట్లా చేస్తానే ఇట్లా చేస్తాం అన్నమాట. సరే అమ్మా సరే.